నమస్తే జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అది ఈ రోజే ఒకవైపున గవర్నమెంట్ పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేస్తున్నది అందరిని ఆహ్వానించడం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను కూడా ఆహ్వానించడం లిస్ట్ అంతా రెడీ చేసినామని ఒక లిస్ట్ ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది దాదాపు 900 మంది 998 మందితో కూడిన ఈ లిస్ట్ ఇది మన దగ్గర ఉన్నది సో ఈ లిస్ట్ లో హార్ట్ అటాక్ తో చనిపోయిన వాళ్ళు హ్యాంగ్ చేసుకున్న వాళ్ళు పురుగుల మందు తాగిన వాళ్ళు సెల్ఫ్ షూట్ చేసుకున్న వాళ్ళు అండ్ సో రకరకాలుగా ఏ రకంగానైతే వాళ్ళు చనిపోయారో వాళ్ళందరికీ సంబంధించిన డీటెయిల్స్ ఇందులో పెట్టారు మెజారిటీ దాదాపు ఒక 400కు పైన హార్ట్ అటాక్ కేసెస్ ఇందులో కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ లిస్ట్ అంతా కూడా పూర్తిగా తప్పుల తడకగా ఉంది ఒక చెత్త అంతా ఇందులో నింపేశాడు తప్ప నెంబర్ ఇంక్రీజ్ చేయడానికి ఇందులో కొన్ని పేర్లను చేర్చారు పెట్టిన పేరే మళ్ళీ పెట్టారు తప్ప ఇందులో అర్హులైన తెలంగాణ అమరవీరుల లిస్టు లేదని నా ముందున్న పృథ్వీరాజ్ గారు తెలంగాణ ఉద్యమకారుడు ఆయన సో ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఆయన బ్లాక్ షర్ట్ వేసుకొని ఈ ఉద్యమ అమరవీరులకి అన్యాయం జరుగుతుందని తన నిరసన వ్యక్తం చేస్తున్నాడు సరే జూన్ 2 సెలబ్రేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఈ అమరవీరులకి మనం న్యాయం చేయనంత కాలం మనం ఈ ఉత్సవాలు చేసుకోవడానికి అవకాశం లేదు అని ఆయన తన నిరసన కొనసాగిస్తూ ఉన్నారు నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు ఆయనతో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఏం జరిగిందన్నది నమస్తే అన్న నమస్తే జై తెలంగాణ ఇదంతా తెలంగాణ అమరవీరులకు జోహార్ ఇదంతా నా ఆస్తి మీ ఆస్తి ఇదంతా ఏండ్ల నుంచి తయారు చేసినటువంటిది 2005లో 4 మధ్యలో 5 నుంచి 69 ఉద్యమకారుల మీద అప్పుడు 369 మంది తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ కాల్చి చంపింది ఆంధ్ర పాలకులు కాల్చి చంపారు బ్రహ్మానంద రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అని అంటే వాళ్ళ ఆనవాళ్ళు ఎక్కడున్నాయని చెప్పి తెలుసుకుందామని చెప్పి మొత్తం ఎంటైర్ తెలంగాణ తిరుగుతూ ఉండే తిరుగుతున్న క్రమంలో నాకు ఒక 54-55 పేర్లే దొరికినాయి కానీ ఎందుకంటే వాళ్ళు వచ్చేటందుకు కూడా రెడీగా లేకుండా వీళ్ళు మొత్తం రికార్డ్స్ మొత్తం నాశనం పట్టించేసారు ఈవెన్ జైల్ రికార్డ్స్ లో కూడా అప్పుడు జైళ్ళలో ఉన్నటువంటి చాలా మంది రికార్డ్స్ కూడా లేకుండా చేశారు ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క అమరవీరుడి ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్క అమరవీరుడి చరిత్ర ఇగో ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంకా లోపల ఉన్నాయి ఇవన్నీ మొన్నటి ఇవి నేను అప్పుడు 69 కూడా ఉన్నాయి కొన్ని 69 కూడా ఇక్కడ ఉన్న చూడండి దాదాపు ఎంతమంది ఉంటారు వీళ్ళంతా ఈ ఫైల్స్ నేను మొత్తం తీసాగాని తెలియదు నేను ఇవన్నీ ప్రభుత్వం ఎవరు అడగలేదా ఎవరు అడుగుతారండి ప్రభుత్వంకు సోయి ఉంటాయి కదా ప్రభుత్వంకి ఇంట్రెస్ట్ ఉంటాయి కదా ఒక్కరు అడగలేదు ఎవరు ఇప్పటిదానికి ఎవరు అడగలేదు ఎవరు వీటి గురించి మాట్లాడలేదు నేను రిపీటెడ్ గా చెప్తానే ఉన్నా వీటి మీద చాలా ఏండ్ల నుంచి కొంచెం రీసెర్చ్ చేసినాము ఇది కాదు నేను దీపాదాస్ మున్షి మా ఇంటికి ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు దీపాదాస్ మున్షికి తీసి ముంగడ పెట్టిన నేను నా దగ్గరకు వచ్చి కలిసినందుకు వచ్చినప్పుడు నేను ఇవన్నీ తీసి ముందు పెట్టినా చాలా పని ఉన్నది మీరు చేయాల్సింది ఇప్పుడు కాదు ఎలక్షన్స్ బిఫోర్ నేను బహిరంగంగా మైక్ పట్టి ఎక్కడ కాంగ్రెస్ కు సపోర్ట్ చేసాం నేను మాట్లాడలేదు ఎవరన్నా అట్లా తప్పుడు అభిప్రాయాలు ఉంటే మానుకోండి నేను టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఒక నిరంకుశ పాలనకు ఒక దుర్మార్గుని తీసేయాలని చెప్పి మాట్లాడినాం కానీ మీరు కూడా తప్పులు చేయొద్దు మీరు ఫస్ట్ రాగానే ఈ అమరవీరుల కుటుంబాలకు ఎందుకంటే 2014లో జయరాం రమేష్ కు ముందు కొప్పుల రాజుకు ముందు ఇక్కడ మేము రాణా ప్రతాప్ హాల్లో 188 మంది అమరుల కుటుంబాలను తీసుకొచ్చి వాళ్ళ సమక్షంలో మీరు ఆ కుటుంబాలకు ఏం చేస్తారో మీరు చెప్పండి మీరు మేనిఫెస్టోలో పెడతారంటేనే ఆ మీటింగ్ పెడతామంటే ఆ కుటుంబాలను తీసుకొచ్చి కుటుంబాల తరఫుకెళ్ళి నేనే మాట్లాడినా పృథ్వీరాజ్ గా నేనే మాట్లాడినా వాళ్ళు కూడా ఉన్నారా ఇప్పుడు 69 వాళ్ళు చాలా చనిపోయిన ఆల్మోస్ట్ చనిపోయినారు 69 కుటుంబాలప్పుడు 2014 జయరాం రమేష్ ముంగట షేక్ ఫకీర్ తల్లి ఫాతిమా బి ఆమె పేరు ఫాతిమా బీని కూడా ఆ వేదిక మీద కూర్చోబెట్టిన ఫాతిమా బీ తోటి కూడా వాళ్ళు కలిసిండ్రు అప్పుడు ఫాతిమా బీ 69 కూడా మీరు ఇట్లే స్వతంత్ర పోరాటం అప్పుడు ఎట్లయితే మీరు భగత్ సింగ్ తల్లి దగ్గర పోయి వీళ్ళు ఇందిరాగాంధీ పోయి కూర్చొని ఏదైతే డిసైడ్ చేశారో గట్ల మీరు చేయండి అని చెప్పి వీళ్ళ మదర్ ను కూడా తీసుకొచ్చిన అప్పటికి బతికుండే దాని తర్వాత చనిపోయింది ఆమె తెలంగాణ చూసే చనిపోయింది ఫాతిమా బీ సో వీళ్ళంతా వరంగల్ చనిపోయింది అంటే 69 కి సంబంధించిన కూడా వీళ్ళ సమాచారం సేకరించడం కూడా చాలా కష్టమైంది యాక్చువల్ గా చాలా లైబ్రరీస్లో చాలా మంది దగ్గరికి ఇండివిజువల్స్ దగ్గరికి ఎక్కడెక్కడ ఏమేమి చిన్న ఆనవాళ్ళు దొరికితే కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం కానీ అప్పుడు ఎవరు కోఆపరేట్ చేస్తే లేకుండా కుటుంబాలలో కూడా ఎందుకంటే ఈ సాలే అనే మాకు మా ఫోటోలు కూడా లేకుండా చేసారు మొత్తము రాజకీయాలకు వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు దుర్మార్గులు అని చెప్పని ఇట్లా వాళ్ళు మనసులో ఉన్నటువంటి మాటలు మొత్తం వింటే చాలా హృదయ విదారకంగా ఉంటుండే ఈడ ఉన్నాడు చెంచు చంద్రమౌళి మీ భార్యనైతే నన్ను ఇంట్లోకి వెళ్ళి 4-5 సార్లు వెళ్ళగొట్టింది నువ్వు నడు అని చెప్పి అమ్మ నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన అమ్మా దీని మీద రీసెర్చ్ చేస్తున్నా అయితేంది చల్ నడు అని చెప్పని అయితే లాస్ట్
ఇంకో రోజు బాగా తిట్టుకుంటా, అయినాగా నేను రిపీటెడ్గా 5-6 సార్లు పోతే లాస్ట్కి రోజు తిట్టుకుంటా చెప్పింది. ఆఖరికి నా భర్త ఫోటో కూడా లేకుండా చేసిరు దుర్మార్గులు అన్నది. ఈమె భార్య, ఈయన భార్య. దాని తర్వాత ఎందుకు ఏమైందని చెప్పని నేను అడిగితే, చుట్టుపక్కల అడిగితే టీఆర్ఎస్ వాళ్ళు వరంగల్ మీటింగ్ పెడితే వీళ్ళ కుటుంబాలను తీసుకొని పోయినరు, ఫోటోలు అన్ని చూపించి ఇట్లా పెట్టిరు కేసీఆర్ వీళ్ళంతా కలిసి. తర్వాత వాళ్ళకి ఆ ఫోటో రిటర్న్ చేయలే, ఆ ఫోటో ఎక్కడో పడేసిండ్రు, ఎక్కడో పోయింది, అది చెట్టబుట్టలు పడిపోయింది. ఆమెకు ఉన్నటువంటి ఏకైక ఆధారం ఆ ఫోటో లేదు అని. నేను అప్పుడు మొత్తము లైబ్రరీలలో తీసుకొని వచ్చి ఇక్కడ ఉస్మానియాలో అక్కడ వరంగల్ లైబ్రరీలు అన్ని తీసి మానవాళ్ళు తీస్తే ఫ్యూనరల్ బొమ్మ ఒకటి దొరికింది, ఆయన ఫ్యూనరల్ బొమ్మ దండలు వేసి ఉన్నది, శవయాత్ర బొమ్మ, ఏది ఫైరింగ్ అయిన తర్వాత దాన్ని తీసి ఒక 3 ఆర్టిస్టులతో, మా దగ్గర వరంగల్ రెడ్డి ఆర్టిస్ట్ అని ఉంటాడు, ఆయన కిరణ్ ఆర్టిస్ట్ అని, ఇంకో ఇక్కడ హైదరాబాద్ నుంచి జేఎన్టీయూలో ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక 3తోని ఏపిచ్చి దాన్ని ప్రాపర్గా చేసి ఆయన చనిపోయిన రోజు ఆ ఫోటో తీసుకొని వాళ్ళ ఇంటికి పోతే ఆమె పటపట కళ్ళకెళ్ళి నీళ్లు గార్చి, బిడ్డ నువ్వు రా అని చెప్పి చేయి పట్టుకొని రానమ్మా అని. అంటే ఇంత అవమానాలు, చాలా అవమానాలు, ఇట్లా ఎవరిని చూసిన పాపన పోలేదు. ఈ షేక్ ఫకీర్ వాళ్ళ ఇల్లు అయితే జస్ట్ ఒక మోరి మీద చిన్న గుణపెంకల ఇల్లు ఉంటుండే, వాళ్ళకు మందులు ఇచ్చినోడు లేడు, దవాఖానలు చూపించినోడు లేడు, ఏం లేదు. వీళ్ళ శవాల మీద అప్పుడు కూడా మొత్తం మంత్రులు ఎంపీలుగా గెలిచి 10-11 మంది పోయేమో కాంగ్రెస్ లో కలిసిండ్రు అప్పుడు చెన్నారెడ్డి వీళ్ళంతా. సో అప్పటి నుంచి కూడా ఈ డేటా స్టాటిస్టిక్స్ అన్ని కూడా వీళ్ళు మాయం చేస్తారనే ఉద్దేశంతో నేను కూడా నాకు అయినంత వరకు మేజర్ గా ఇవన్నీ ఒక్కొక్క ఫైల్ ఒక్కొక్కటి మనం చూడొచ్చు. కొన్ని వందల డేటా ఉన్నది ఒక్కొక్క ఫ్యామిలీకి సంబంధించిన. ఎవరెవరైతే సూసైడ్ చేసుకున్నారో వాళ్ళ లిస్టులు ఇవన్నీ కూడా ఇగో ఇలా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళామని కూడా కరుణాకర్ ముసుగు కరుణాకర్ మనం కూడా చేసినప్పుడు పోయినాం అది. సో ఇట్లా చాలా పెద్ద లిస్టే ఉన్నది. మరి గవర్నమెంట్ ఎందుకు పృథ్వీరాజ్ని కనీసం వాళ్ళని అడిగే ప్రయత్నం కూడా చేయలేదన్నది గవర్నమెంట్ ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి. ఇప్పుడు లిస్ట్ ఎట్లా ఉంది? ఇప్పుడు లిస్ట్ ఇప్పుడు నేను అదే మీకున్న డౌట్స్ ఏంటి అసలు? నాకు డౌట్స్ అంటే వాళ్ళు సరే కేసీఆర్ గతంలో 1569 మంది 369 ప్లస్ 1200 అని అసెంబ్లీలో అనౌన్స్ చేసిండు ముఖ్యమంత్రి హోదాలో. సో ఇప్పుడు వీళ్ళు 900 చిల్లర అని అంటున్నారు. సరే 900 మంది ఇప్పుడు వీళ్ళని ఇన్వైట్ చేసినట్టున్నారు. ఇప్పుడు ఇన్వైట్ చేసి ఇది మొన్న లేట్ గా వచ్చింది. ఇది నాకు టైం దొరకలేదు. నేను రాత్రి మొత్తం దీన్ని కంప్లీట్ గా తీసుకొస్తుంటే ఇప్పుడు మనం 1200 మంది అని అసెంబ్లీలో అధికారికంగా ముఖ్యమంత్రి 2014లో కె చంద్రశేఖర్ రావు ఉండి 1200 మంది చనిపోయిన తెలంగాణ ఉద్యమంలో అని చెప్పిండు. కానీ ఆయన తీసింది లిస్ట్ మాత్రం ఒక 550 పైచిలకు మంది మాత్రమే ఇచ్చినావు. మిగతా వాళ్ళందరూ ఏమైనరు, కొంతమంది ఉన్నారు, మేము తీసుకొచ్చి చూపించినాం, 15 మంది మేము తీసుకొచ్చి చూపించినాం. అది 10 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉన్నది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ మీద కూడా మొన్న గన్ పార్క్ దగ్గర పోయి కూడా పోయిన సంవత్సరం కూడా మేము ఉత్సవాలు మొదలు పెట్టినప్పుడు మేము ఇదే ప్రశ్న చేసినాం. నువ్వు ఉత్సవాలు ముగిస్తున్నావు, ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు ముగిస్తున్నావు కాబట్టి ఇప్పుడు ఆ మిగతా వాళ్ళందరూ ఏరి మీరు 6 నెలలు అవుతుంది, 100 రోజులలో మీరు మొత్తం తీసుకొచ్చి పెడతాను మీ మేనిఫెస్టోలలో పెట్టిండ్రు, ఏరాయా అని చెప్పని అడిగినాం. అడిగితే ఆతృతలా ఇప్పుడు మొన్న చీఫ్ సెక్రటరీ చూడండి, ఇక్కడ చీఫ్ సెక్రటరీది ఒకసారి చూడండి, ఈ కెమెరా ఇక్కడ పెట్టండి. చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హావ్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ఎ స్పెషల్ ఇన్వైట్ టు ద ఫ్యామిలీస్ ఆఫ్ ద తెలంగాణ మార్టైర్స్ అండ్ టు బి the important participants in the movement for formation of separate state of Telangana. ఇది క్లియర్ గా మార్టైర్స్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి లిస్టు. కలెక్టర్స్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు. కలెక్టర్స్ ఆర్ ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ అరేంజ్మెంట్స్ హ్యావ్ టు బి మేడ్ సపరేట్లీ అని చెప్పి వీళ్ళకును ఉద్యమకారులని పెట్టిన అదొక తప్పుల తడక ఉన్న ఉద్యమకారులది. మార్టైర్కి సంబంధించి వీళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుపోవాలని చెప్పి పెట్టిండ్రు. ఇగో ఈ లిస్టులు దీనికి అటాచ్ చేసి పెట్టి లిస్ట్ 1 అని పెట్టిండ్రు ఇక్కడ. ఈ లిస్ట్ 1 ఎన్క్లోజ్డ్ వేరియస్ లిస్ట్ ఆఫ్ ద మార్టైర్స్ కంపైల్డ్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అంట. ఎన్క్లోజ్డ్ లిస్ట్ 1 అని పెట్టిండ్రు. ఇగో ఎన్క్లోజ్డ్ లిస్ట్ 1 ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. దీంట్లో 998 మంది గవర్నమెంట్ అఫీషియల్ ఇచ్చింది. ఇది అఫీషియల్ ఇది నేను కుటుంబాల దగ్గర నుంచి వచ్చింది తెప్పించినాము. ఇగో 998 మందిని వీళ్ళు పెట్టిండ్రు. అసలు హార్ట్ అటాక్స్ ను కన్సిడర్ చేయలే యాక్చువల్గా. అప్పుడు మనం హార్ట్ అటాక్స్ కన్సిడర్ అంటే ఇది ఒక పెద్ద తప్పుల తడక. సోయిలేనోడు ముఖ్యమంత్రి అయితే పాలన గిట్నే ఉంటది. తర్వాత రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ కూర్చున్నటువంటి కోదండరామ్ నువ్వు మొన్న నువ్వు స్టేట్మెంట్లు ఇచ్చిన అన్ని సోర్సెస్కి వెళ్ళి తెప్పించుకుంటున్నా అని చెప్పని. నీ లిస్ట్ ఎంత మంచిగా ఉన్నది, గవర్నమెంట్ ఇది వీళ్ళకి సంబంధించినటువంటిది ఎంత అద్భుతంగా ఉందంటే ఇలా దాదాపు ఇక మొత్తం తీసిన నేను మొత్తం తీస్తే 442 అంటే ఇందులో ఒరిజినల్లో చాలా లేవు. 442 మంది అంటే ఇప్పుడు నువ్వు చూడు ఇక్కడ మీరు చూడండి, కరీంనగర్ నుంచి 99 మంది, నిజామాబాద్ 21, నల్గొండ 93, ఇట్లా చూసుకుంటా పోతే వరంగల్ 144, ఇట్లా మొత్తం 442 మంది హార్ట్ అటాక్ అని పెట్టిరు. ఉట్టిగా పేర్లు ఇంకా మీకు చూస్తే అసలు పరేషాన్ అవుతారు మీరు. నేను 50 మంది తెలంగాణకు
నిజాయితీగా అడుగుతున్నా, మీరు ఆత్మవిమర్శ చేసుకుని ఒకసారి చూడండి. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు, ఎవరితో నాకు దేశం కోపం కాదు. నేను కుటుంబాల తరఫుకి వెళ్ళి మాట్లాడుతున్నా. కుటుంబాలకు న్యాయం జరగాలనా లేదా, కనీసం వాళ్ళ ఆనవాళ్ళన్నా తెలవాలనా లేదా. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వాలు ఉన్న తర్వాత కూడా, తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రులు ఉన్న తర్వాత కూడా తెలంగాణ అమరులకు అసలు ఎవరనే ఐడెంటిటీ కూడా మీరు మార్చే ప్రయత్నం చేసిన తర్వాత ఎవరిని నమ్మాలి? ఇగో నేను ఇక్కడ చూపిస్తున్నా మీకు. ఇక్కడ ఒక పేరు ఉంటుంది, 100వ పేరు పృథ్వీరాజ్ కరీంనగర్ హార్ట్ అటాక్ అని ఉంటుంది. సేమ్ పేరు చూడండి. మళ్ళీ మీరు వీని అడ్రస్ లేదు, ఏం లేదు ఇక్కడ, ఎవరు ఏం తెలియదు. ఉట్టి పృథ్వీరాజ్, ఇంటి పేరు లేదు, తండ్రి పేరు ఎవరు తెలియదు, ఎట్లా చచ్చిపోయింది ఉన్నది హార్ట్ అటాక్ అని పెట్టేసి ఇక్కడ. ఇగో చూడండి, సేమ్ పృథ్వీరాజ్ అని ఉన్నది ఇక్కడ. మళ్ళా సేమ్ 198 కరీంనగర్ ఎన్ని అట. ఇవన్నీ ఏందో తెలియదు. ఎవరి పృథ్వీరాజ్ ఎవరు, ఇంటి పేరు ఏంది, అడ్రస్ ఏంటిది? ఇగో ఇక్కడ పెట్టినావు, ఇక్కడ పలాని అయినది పెట్టినావు, జీవన్ కుమార్ చిర్రాజ్ పెట్టినావు. సో మదర్ గాంధీనగర్ ఒక్కడిది పెట్టిరా పేరు, కరీంనగర్, జగిత్యాల కరీంనగర్ పెట్టొచ్చు కదా. అదే నేను అడ్రస్లు అన్ని నువ్వు గవర్నమెంట్ నుంచి ఒకటి బయటికి వస్తున్నప్పుడు అసలు ఏంది, వాళ్ళ ఇంటి పేరు ఏంది, సన్ ఆఫ్ ఏంటిది, ఎక్కడ ఇలా ఫేక్ ఉన్నాయి మొత్తం. కాబట్టి నువ్వు ఇది దుర్మార్గమైన పని. అంటే తప్పుల తడక చేసి ఇది ఎవరు చూడడు, ఉట్టి ఇది అయిపోతే దాన్ని మర్చిపోతారు అని చెప్పని మేమేదో చేసినాము, మేము ఒక 300-400 మందిని ఇంక్రీజ్ చేసినామని చెప్పుకుంటందుకు చేసినటువంటి డ్రామాలో భాగం. ఇగో చూడు, ఇంకోటి నేను చూపిస్తే ఇక్కడ 339వ నంబరు కోదారి కుమారస్వామి కరీంనగర్ పెస్టిసైడ్స్ తీసుకొని చనిపోయినాడు. జస్ట్ కోదారి కుమారస్వామి కదా, కుమారస్వామి కోదారి అని పెట్టిరు. నెక్స్ట్ పేరు కుమారస్వామి కోదారి అన్న. జర కరెక్ట్ జూమ్ చేసి చూపియ్య, ఇవి జనానికి తెలియాలా ఏం చేస్తున్నారు. మేము మా ఇంట్లో గురించి మాట్లాడతలేము, ఇవన్నీ పెస్టిసైడ్స్. ఇదేంది ఇది అంటే గింత మార్చేసి, అంటే నువ్వు నెంబర్ ఇంక్రీజ్ చేసేందుకు డబల్ పెట్టుకుంటా. మల్లేష్ అనే పేర్లు ఒక 4 ఉన్నాయి. దానికి ఎవరు ఏందంటే ఇగో అనిల్ కుమార్ రెడ్డి. ఇగో చూడండి, అనిల్ కుమార్ రెడ్డి 372వ పేరు అనిల్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ హ్యాంగింగ్. 372 అనిల్ కుమారే, 377 కూడా అనిల్ కుమార్ రెడ్డి, మహబూబ్ నగర్ హ్యాంగింగ్. అంటే మీరు నెంబర్ ఇంక్రీజ్ చేసిన సేమ్ ఇది అనిల్ కుమార్ రెడ్డి సేమ్ పేరు 2 సార్లు వస్తుంది. మరి ఈయనది కూడా ఎక్కడ ఏందనేది ఇక్కడ డీటెయిల్స్ ఏమి ఉండవు. ఒక గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి ఒక లిస్టు బయటకు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి. ఇది ఇగో నాగరాజు ఉన్నది, నాగరాజు, జస్ట్ నాగరాజు అని ఉన్నది ఇక్కడ. మెదక్ నాగరాజులు 4 ఉన్నాయి ఇలా పేర్లు. నాగరాజు మెదక్ పెస్టిసైడ్, సేమ్ నాగరాజు మెదక్ సెల్ఫ్ ఇమోలేషన్. మరి ఇద్దరు నాగరాజులు కనుక ఉన్నారనుకో, నువ్వు ఇంటి పేరుతో సహా ఉన్నట్టు కదా. ఇది దొంగ తప్పుల తరగ. ఇగో ఇక్కడ చూడండి, పండారి సుంకే డ్రౌనింగ్ అని, పండారి సుంకే ఒక పక్కకు 2-3 లెటర్లు యాడ్ చేసేసారు, సుంకే పారా అని చెప్పి పెట్టేసేసారు. ఇది ఏంటిది, ఎక్కడ, ఎవరిది? ఇగో ఇక్కడ కూడా ఇంతకుముందు చూపించిన కదా నాగరాజు పెస్టిసైడ్స్ 4 అని చెప్పిన కదా, 2 చెప్పి వినిపించిన. ఇగో ఇక్కడ మెదక్ పెస్టిసైడ్ నాగరాజు, మళ్ళీ నాగరాజు. యాదయ్యలు, ఇక్కడ యాదయ్య డి అని ఉంటుంది. జస్ట్ యాదయ్య, హూ ఇస్ యాదయ్య డి హార్ట్ అటాక్. మళ్ళీ కింద యాదయ్య ఉంటుంది, హార్ట్ అటాక్ అని ఉంటుంది. ఇది 478 సేమ్ డిస్ట్రిక్ట్ నల్గొండ 483 యాదయ్య హార్ట్ అటాక్. ఇక మీకు చూపిస్తా, ఇట్లా నేను చాలా తీసిన. మల్లేష్ 504 మల్లేష్ నల్గొండ పెస్టిసైడ్, మల్లేష్ చిన్నం పక్కకు. ఇది సేమ్ ఒక్కడా, డబల్ పెట్టినరా. అంటే ఒక మనిషికి ఇప్పుడు నా పేరు నది పృథ్వీరాజ్ అబ్బా, నా ఇంటి పేరు సంగం రెడ్డి, మన ఆయన పేరు సత్యనారాయణ, మా ఊరు వరంగల్, నేను ఉండేది హైదరాబాదు. ఓకే, నువ్వు అట్లీస్ట్ ఆ డీటెయిల్స్ అయితే ఉండాలా లేదా? ఏది లేదు కదా, సర్నేమ్ లేకుంటున్నాయి. ఇలా దాదాపు 200 పేర్లు ఉన్నాయి. 160 దాకా మేము లిస్ట్ అవుట్ చేసినాము. సర్నేములు లేవు. సర్నేమ్ ఉండాలి కదా, సర్నేమ్ లేకుంటే నీ ఐడెంటిటీ ఏంది? అందుకే చూపిస్తున్నా కదా నేను ఒక్క పేరు మీద ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు అనిల్ అంజిరెడ్డి, చందా అంజిరెడ్డి అని ఉన్నది ఇక్కడ 521 అంజిరెడ్డి నల్గొండ సెల్ఫ్ స్టాబింగ్ అని పెట్టిండు. ఓకే, సెల్ఫ్ స్టాబింగ్. ఇక్కడ సేమ్ 533 అంజిరెడ్డి చందా నల్గొండ సెల్ఫ్ ఇమోలేషన్. ఒకటే పేరు 2 సార్లు మళ్ళీ రిపీట్ అయినాయి. ఇట్లా దాదాపు మోర్ దెన్ 60 ఉన్నాయి. నేను మీకు ఉదాహరణకు ఇప్పుడు నేను చాలా పేర్లు చెప్పిన నేను మీకు. ఇక చూడండి, శ్రీనివాస్ దండిగాల అని చెప్పి, శ్రీనివాస్ దండిగాల రంగారెడ్డి ఫాస్టింగ్, శ్రీనివాస్ దండిగాల చూడండి సేమ్ ఉన్నది, సేమ్ నేమ్. జస్ట్ 650 651 తలకాయ ఉన్న నా కొడుకులు చేసిరా. ముఖ్యమంత్రికి తలకాయ ఉందా అసలు? కోదండరామ్కు తలకాయ ఉన్నదా? ఏం చేస్తురా మీరు? మీ ప్రభుత్వాల మీ పాలన ఏం చెత్త పాలన చేసుకుంటా మీరు? గీసోయి కూడా లేదు మీకు. ఫేక్ గాన్లు అయితే గిట్లనే ఉంటుంది. నువ్వు 50-50 నీకు తెలంగాణ మీద లేదు కదా. 2 కళ్ళ సిద్ధాంతం దగ్గరికి వెళ్ళి వచ్చినావు కాబట్టి పిచ్చోళ్ళని చుట్టుపక్కల పెట్టుకొని ఇటువంటి తప్పుల తడకలు తీసుకొచ్చి జనం ముంగడ పెట్టి ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారా మీరు? తమాషా అయిపోయింది తెలంగాణ అంటే మొత్తం. ఇగో జైపాల్ రెడ్డి జంగం వరంగల్ హార్ట్ అటాక్ అని పెట్టినావు. జైపాల్ రెడ్డి జంగం ఏంది ఇది? 501 801
812 జైపాల్ రెడ్డి జంగం వరంగల్ హార్ట్ అటాక్. ఇక్కడనే ఉన్నది నీ 500 సేమ్ పేజీలో 801 812 సేమ్ రిపీట్ అయితే అంటే నెంబర్ ఇంక్రీజ్ చేసినందుకు ఏం హోంవర్క్ చేయకుండా లేకపోతే అసలు సో చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్కి వచ్చింది. ఇక చూడు రవి కొండ్ర రవి చూడు వరంగల్ హార్ట్ అటాక్. రవి కొండ్ర ఒక దగ్గర ఉన్నది 817 కింద 819లో కొండ్ర రవి మళ్ళీ సేమ్ వరంగల్ హార్ట్ అటాక్. చూడండి తెలంగాణ సమాజం చూడండి వీళ్ళు ఇలా పాలన ఎట్లున్నా చూడండి ఎంత చక్కదమైన పాలన చూడండి వీళ్ళది. ఇనుప కంచెలు నువ్వు ప్రజాపాలన మాది ఇనుప కంచెలు మొత్తం తీసేస్తున్నాం గడిల ముంగడికెళ్ళని చెప్పి ప్రజలు ఎప్పుడంటే రావచ్చు పోవచ్చు అని చెప్పి పెద్ద పొంగనాలు కొట్టి నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు అదే ఎల్బీ స్టేడియం వేదిక మీదకి వెళ్ళి నువ్వు మాట్లాడినావు మేము విన్నాం అవన్నీ. అవును కానీ నిన్న రాత్రి పోయి చూసిన నిన్న రాత్రి 12:30 ఒకటింటికి పోతే ఇనుప కంచెలతో పెట్టి ఉన్నది మొత్తం చుట్టంతా మొన్ననే పెట్టినట్టు అదంతా. ఎవరిని పిచ్చోళ్ళని చేస్తాం అంటే అమరుల స్తూపం దగ్గరకు పోయేటువంటి అర్హత కూడా మాకు లేదా ఉద్యమకారులకు ఈ జనాలకు పోయి అడిగిపోయి దండం పెట్టుకునేది లేదా? ఉగాది నాడు గుడికి పోతారయా ఈ రాష్ట్రం ఫార్మేషన్ అయింది వాళ్ళ త్యాగాలు ఆ త్యాగదంలో జబట్టే రాష్ట్రం ఆవిష్కరించబడ్డది ఆవిర్భావం అయింది. మాసంటలో పోయి దండం పెట్టుకొని ఎవరిని వాళ్ళని ఆడిపోవా దానికి కూడా ఇనుప కంచెలా స్తూపాలకి ఇనుప కంచెలా? చంద్రశేఖరరావు అదే పని చేసిండు రేవంత్ రెడ్డి కూడా అదే పని చేస్తున్నాడు. గివే అడుగుతున్నాం మేము సమాజం మేల్కొని ఆలోచన చేయండి. ఇగో ఇక్కడ చూడు రవి చూపించిన కదా ఇగో రాజు వంగాల సెల్ఫ్ ఇమోలేషన్ 831 832 రాజు వంగాల మళ్ళా సేమ్ రిపీట్. జర ఇన్నూరి జనాలంతా ఇన్నూరి ఎట్లున్నాయి చూడండి దొరకకుండా పేరన్న మార్చపోయారు అంటే వీళ్ళకి ఎవరు చూస్తాడు దీన్ని ఎవరు చూడాలి అంటే అట్లీస్ట్ తప్పు చేయాలన్న ఆలోచన ఉన్నా కోదండ రామాసు రిటైర్ అయిపోయిండు సాగుకు దగ్గర ఆయన ఇంకిద్దరు ముగ్గురు కలిసి ఏదో కమిటీ వేసిరట తీసుకొచ్చి ముంగడ పెట్టిర్రు. ఈయనకు సోయి లేదు తెలంగాణ సో ఈయనకు లేదు 50-50 కేసు కదా 2 కళ్ళ సిద్ధాంతం కదా ఈయనకు లేదు. ఎట్లాగూ ఈయనకు కోదండరాము ఊకే కేసీఆర్ చుట్టూ తిరిగినోడని ఆయన సచ్చినోళ్ళ దగ్గరకు వచ్చి ఫోటోలు చూపించుకొని బాగా చేసుకున్నాడు కావచ్చు. కానీ ఇప్పుడు నీ కమిటీలో నువ్వు అన్ని పెడితే నీ సక్కదైన కమిటీలకు ఇంత మంచిగా పనిచేస్తున్నాయి అన్నట్టు నీకు దొంగతనం నువ్వు అన్నట్టు దొంగతనం చేయరావాలి కరెక్టే. కానీ యామద్దు దొంగతనం చేద్దాం అనుకురు కానీ రెక్లెస్గా కూడా చూస్తే చల్ కేర్లెస్ అప్రోచ్ అన్నట్టు. ఇప్పుడు నేను తెలంగాణ అనుకున్నా కానీ ముఖ్యమంత్రి అయినా కదా నేననే ఈయన అనుకుంటున్నాడు. ఇక ఎట్లాగో నాకు ఇక్కడ మంచిగా పతార దొరుకుతుంది కదా రేపు ఎమ్మెల్సీ అయితే అని ఈయన అనుకుంటున్నట్టు. నేను రాజకీయపరమైన స్టేట్మెంట్ చేసినందుకు కాదు నేను మాట్లాడేది. మీరు చేయాల్సిన పనులు కరెక్ట్ చేయండి రబ్బా నాకు అర్థమైతే లేదు ఈ పనులు చేయాలి. ఇగో సౌజన్య తాడూరి ఎంత 898 సౌజన్య తాడూరి 899 అన్న మంచిగా చూపిస్తున్నావు జర ఇవన్నీ జర మన జనాలకు అర్థం కానీ జర వరంగల్ ఒకటి పెస్టిసైడ్ ఒక దగ్గర సెల్ఫ్ ఇమోలేషన్ అని పెడతారు. ఇగో ఇది సునీల్ కుమార్ మల్యాల్కర్ నాకు తెలిసి ఈజ్ అ రిపోర్టర్ వరంగల్లో ఇది ఒకటి జెన్యూన్ సునీల్ కుమార్ మల్యాల్కర్ ఇది అనిల్ కుమార్ హన్మకొండ నయీం నగర్ హన్మకొండ అనుకుంటా నాకు తెలిసి హనుమాన్ నగర్ హనుమాన్ నగర్ సేమ్ సునీల్ కుమార్ అని చెప్పి వరంగల్ హ్యాంగింగ్ అని పెట్టిండు మళ్ళీ ఇంకో పేరు అడిషనల్ గా అంటే ఒక నిజం ఉన్నారు ఒక ఫేక్ ఉన్నారు ఇలా. ఐ థింక్ ఫోటో ప్రెస్ క్లబ్ లో కూడా ఉంటుంది అనుకుంటున్నా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సబ్జెక్ట్ కరెక్షన్. కానీ ఇగో ఇట్లా ఇది 2 పేర్లు ఇక్కడనే కింది మీదనే చూడు 900 901 ఇట్లా మొత్తం దీనిలో మొత్తం చూపించుకుంటా పోతాయి. ఇగో కుమారస్వామి కోడెపాక కుమారస్వామి 919 కోడెపాక కుమారస్వామి వరంగల్ పెస్టిసైడ్ కుమారస్వామి కోడెపాక అట మళ్ళీ సేమ్ కుమారస్వామి కోడెపాక ఇది ఎప్పుడు 922 చూడండి మీరు. ఇగో సారయ్య బొంత సారయ్య 926 ఎట్లా చచ్చిపోయింది అని పెట్టిరా వరంగల్ హై టెన్షన్ వైర్లకు పెట్టుకొని 927 కూడా సారయ్య బొంత ఇమీడియట్ ఇంకో పేరు యాడ్ చేసిండు సారయ్య బొంత సేమ్ 927 చూడండి హై టెన్షన్ వైర్ కింద పడి చేసిండని ఇంత దారుణంగా పబ్లిక్ తెలంగాణ సమాజం ఎక్కడ చేసిర్రో మరి ఇది సెక్రటేరియట్లో చేసిరా లేకపోతే ఎవరి ఇంట్లో కూర్చొని చేసిర్రు ఎవరి ఇంట్లో కూర్చొని చేసిర్రో ఏదో కాలబడి కానీ ఎవరి ఇంట్లో కూర్చొని తాగి చేసిర్రో తెలియదు నాకు. కానీ ఆ ముఖ్యమంత్రి ఏమో తాగేది మరి ఇప్పుడు పన్నులంతా కూడా తాగుతున్నట్టున్నాడు మరి రేవంత్ తాగడు నాకు తెలుసు. కానీ మిగతాళ్ళందరూ తాగి చేస్తున్నట్టున్నారు. ఈ తాగి చేసే కథలు ఈ అశోక్ ఉన్నది ఇక వెనకపోతే ఓ షాన్ ఉన్నాయి అశోక్ల పేర్లు ఉట్టి అశోక్ల పేరు ఇట్లా ఇది మొత్తము కంప్లీట్ గా ఇది గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ 900 మెంబర్స్ ఇవ్వనట్టే ఇన్విటేషన్స్ ఇస్తారు కొంతమందిని తీసుకొస్తున్నారు ఇగో గవర్నమెంట్ ఇన్విటేషన్స్ కూడా ఇంకా ఫార్మాట్ కూడా పెట్టింది ఎంట్రీ గేట్ పాసులు ఇవన్నీ ఫార్మాట్స్ అన్ని పెట్టింది చూడండి. ఇగో మీకు వచ్చిందా ఇన్విటేషన్? నాకు రాలే మేము ఇద్దరం ఉద్యమంలో ఆడపాడైనా మా పనికి ఇదే కదా. ఓన్లీ కోదండరాము ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు సీతక్క ఉన్నది
కొండా సురేఖ ఉన్నది, ఆయన పేరేంది ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు, మహేందర్ రెడ్డిలు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు. వీళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యమకారులు కదా. ఇలా మంత్రుల్లో చాలా మంది పెద్ద పెద్ద ఉద్యమకారులు ఉన్నారు కదా. మేమేడే ఉద్యమంలో ఉన్నాం భయ్, మేము జెండాలు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉట్టిగానే కానీ ఇగో వాళ్ళందరూ ఉద్యమాలలో ఉన్నారు. అందుకనే వాళ్ళందరూ ఎమ్మెల్యేలు మంత్రులై ఉన్నారు. దయాకర్ రావులు వీళ్ళందరూ ఉండే కదా, గత క్యాబినెట్ లో కూడా ఉండే కదా. వాళ్ళందరూ ఇగో ఈ పాసులు మొత్తం గవర్నమెంట్ ఇచ్చింది. మాకు ఇన్విటేషన్ రాలే. ఏ ఇంట్లోనైతే తెలంగాణ పుట్టిన కొన్ని ఇళ్లలో, ఏ ఇంట్లోనైతే తెలంగాణ మూవ్మెంట్ పుట్టిందో, ఏ ఇంట్లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ మూవ్మెంట్ పుట్టిందో, ఏ ఇంట్లో నాల్ మున్కి గో బ్యాక్ మూవ్మెంట్ పుట్టిందో, ఏ ఇంట్లో తెలంగాణ ఆంధ్ర కలుపుతుంటే మొట్టమొదటిసారి గొంతెత్తి సాహిత్య రూపంగా వచ్చిందో, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు, చావు బ్రతుకుల మధ్య సాగుచున్నది నావ, ఏదరికి చేర్చేవో సోదరా నీ నావ, ఆంధ్రుత కలిసి వడుగంటి పోతావు, ప్రత్యేకమయ్యుండి ప్రగతి సాధిస్తావు, ప్రతిభ చూపిస్తావు, తెలంగాణ సోదరా తేల్చుకో నీ బ్రతుకు మోసపోతివ నీవు గోసపడతావు అని 54ల రాసినటువంటి గేయం రాసినటువంటి ఇంటికి ఇన్విటేషన్ రాదు. 58ల మొట్టమొదటి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు కాళోజీ నారాయణరావు వీళ్ళందరూ, బొరుగులు రామకిషన్ రావు, టంగుటూరి ప్రకాశం పంతులు వీళ్ళందరూ సమైక్యవాదులు తిరుగుతున్న టైంలో విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పని ఆంధ్ర మహాసభలకు కాళోజీ అధ్యక్షత వహించిన కాలంలో నీలం సంజీవరెడ్డి పాడేంగే పాయిజామా అన్నాడు. హక్కు చీన్కర్ హమారా అపునే కో తూ సమారా సును బాత్ కా ఆవారా కరోడ్ కయ్యనారా చొడోజీ తెలంగాణ చల జాओ రాయలసీమ అని संजीवारेड्डी मामा अय्यो रामा रामा संजीवारेड्डी मामा सुनोजी मेरा गाना कहता है तेलंगाना इंसान तुमको माना ऐसा कभी न जाना बता दिया जमाना बंदर का कारनामा అన్నోళ్ళ ఇంట్లకు ఇన్విటేషన్ రాదు. మళ్ళీ 68ల 12 ఏళ్ళు గడిచిన గాని పుష్కరం ఒక్కటి పోయినా గాని వేరు బుద్ధి వారు మానరు బాబు, పాడు బుద్ధి విడనాడరు బాబు, జాజిరి 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 జాజా జాజిరి కిల కిల జాలపుతాడు ఎన్నడు గాలుతుంది ఆంధ్రుల కాడు అని. నాకు రోజు తెలిసినప్పటి నుంచి నాకు నా జీవితమే తెలంగాణని బతుకుతున్నోని 96 నుంచి భీకరంగా జనం లోపల తిరుక్కుంటా. తెలంగాణ బడుల పరిస్థితి మంచిగా లేదు, యూనివర్సిటీల పరిస్థితి మంచిగా లేదు, తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆడోళ్ళు పనులు లేక విలువెల్లాడుతున్నారు. ఇవన్నీ అనుకొని అప్పటి నుంచి తిరుగుతున్నోని ఇంటికి నాకు ఇన్విటేషన్ ఉండదు. మరి మీరు తిడుతున్నారు కదా, మీరు విమర్శిస్తున్నారు, మీకు ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ కదా అది, వాళ్ళు కూడా రాజకీయ నాయకులే కదా. అరే నీకు తిడితే నీకు నచ్చకపోతే నీ ఇంటికి దావత్కు విలువకు పోయి, ఇది గవర్నమెంట్ కి సంబంధించింది. మాలాంటి వాళ్ళు చాలా మంది, నాకే కాదు చాలా మందికి రాలేదంట, చాలా మందికి రాలేదు. తిట్టేదే ఉన్నది అబ్బా, నాకైనా గెడ్డ పంచాయతా గోడ పంచాయతా, రేవంత్ రెడ్డి ఇంటి పక్క ఏమన్నా నాకు ప్లాట్ ఉందా, గోడ నువ్వు నా దాంట్లోకి వచ్చి 3 ఫీట్లు ఇటు కట్టుకున్నావు, 4 ఫీట్లు అటు పెట్టుకున్నావు అంటే ఏమన్నా, లేకపోతే నా అంగి నువ్వు అప్పుడు 20 ఏళ్ళ కింద తీసుకుపోయినావు ఇప్పుడు నాది నాకు ఏం కొట్లాడుతున్నాను ఏమన్నా. నేను చెప్పింది మొన్న కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు దయచేసి కొన్ని కుటుంబాలకు రాలేదు, మీరు 100 రోజుల లోపల ఇస్తాన్నారు కాబట్టి వాళ్ళకి ఇయ్యండి. ఇదే నేను చేసిన ఏకైక రిక్వెస్ట్. నువ్వు నేనే సాక్ష్యం, ఆ కుటుంబాల దగ్గర పోయిన సంవత్సరం మనం తిరిగినాము. అంతకుముందు నేను చాలా ఏళ్ళ నుంచి తిరుగుతా ఉన్నా. వాళ్ళకు న్యాయం చేసి నిజమైన లిస్టు ముంగడ పెట్టు బాయ్సాప్ అని చెప్పినాం. మనంతకన్నా గొంతెమ్మ కోరికలు అడగలే కదా, గివి చేయమని చెప్పినాం భయ్. మేము వేరే అడగలే. ఉద్యమకారులు అన్నావు, ఆ ఉద్యమకారులు ఎవరు ఐడెంటిఫై చేయి, ప్రాపర్గా ఐడెంటిఫై చేయి. ఇగో ఇలా సూర్యాపేటకెళ్ళి ఒక బస్సు బయలుదేరి సూర్యాపేటకెళ్ళి వచ్చింది ఉద్యమకారులని. ఇంట్లో ఒక్కడనే ఉద్యమంలో ఉన్నాడంటే దేనికంటే దానికి. దీనిలో ఏం చేసిండి, నేను మొత్తం కోదండరాం పార్టీలో 2018లో జాయిన్ అయిన టీజేఎస్ కు జాయిన్ అయిన అందరట ఇప్పుడు ఉద్యమకారులట. వీళ్ళు భీకరమైన ఉద్యమకారులు, వీళ్ళకి కనబడతలేరు, ఎవరు కనబడతలేరు వీళ్ళకు. ఓకే, నీకు ఇన్విటేషన్ వస్తే రాని బా, ఇన్విటేషన్ వస్తే మేము వస్తామో రామో మాకేరుకుంటుంది. ఇలా నీ ప్రోగ్రామ్ను మేము కింది మీద చేయాలంటే మాకు 2 నిమిషాలు పట్టదు, కానీ లోపల ఎక్కడో మా ఆత్మ కూడా ఘోషిస్తున్నది ఈ తెలంగాణ గురించి, ఈ స్వేచ్ఛ తెలంగాణ గురించే కదా మనం ఇన్నేళ్ల నుంచి నేను నా జీవితం మొత్తం కొట్లాడిందంతా వీటి గురించి. నాలుగు చాలా మంది, కొన్ని వేల మంది సాక్రిఫైస్ చేశారు, దెబ్బలు తిన్నారు, జైళ్ళకి పోయినరు, కాలు కొట్టుకున్నారు, బుల్లెట్ గాయాలని, అందరి మనోభావాలతో. జేఏసీ అంటున్నారు కదా, పొలిటికల్ జేఏసీ, ఇప్పుడు పాత జేఏసీ ఏదైతే ఉందో వాళ్ళు డిసైడ్ చేసారు. సోయి ఉన్న పొలిటికల్ జేఏసీ అయితే లిస్ట్ గిట్లు ఉండదు. స్వార్థపరులు, దుర్మార్గులు మరి ఏం ఆలోచించి ఏం చేస్తున్నా నాకు తెలియదు. ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా, ఇది గవర్నమెంట్ కి సంబంధించింది, నా ఇంట్లో తయారు చేసింది కాదు ఇది, పృథ్వీరాజ్ ఇంట్లో తయారు చేసింది కాదు ఇది, గవర్నమెంట్ తయారు చేసింది, చీఫ్ సెక్రటరీ ఉన్నది. దీని వెనకాల ఎవరెవరు అడ్వైజర్లు తీసుకున్నావో మాకు ఎరకలేదు, దీంట్లోనే చూపిస్తున్నాం కదా. అసలు సూసైడ్స్ అనేటి, మన హార్ట్ అటాక్స్ అనేటి పక్కకే పెట్టినాం కంప్లీట్గా. అడ్డగోలుగా ఏది లిస్ట్ వస్తే అది ఏ పేర్లు పెడతా ఆ పేర్లు. మరి నేను ఎంత ఘోరంగా, నేను మీకే ఒక 50 పేర్ల 50-60 పేర్ల లాగా నేను చూపించిన, ఇంకా చాలా ఉన్నాయి అట్లా పేర్లు చాలా ఉన్నాయి, రిపిటేషన్స్ ఇవన్నీ మొత్తము.
సో ఇవి గవర్నమెంట్ తయారు చేసిందంటే నేను తప్పు అని క్వశ్చన్ చేస్తున్నా. నువ్వు ఇవాళ పెద్ద ఊరేకుంటా పోయి నేను 1000 మందిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినా అంటే సోయిలేని చేత తెలంగాణ ఉంటే ఇట్లనే ఉంటుంది. ఆ ఎంబడున్నోళ్ళు కాటి కాలు చాపినటువంటి కోదండరాం కూర్చొని ఆయన ఏం జేఏసీలేమో మాకు ఎరకలే. ఈ జేఏసీలు కూడా అప్పుడు రాజకీయ పార్టీల చేతులలోనే ఉండబ్బా. అందుకని వీళ్ళకు తెలంగాణ ఉద్యమం మీద పెద్ద సోయి లేదు. నేను ఊకే చెప్తుంటే ఎందుకు పోయి కోదండరాము మీద అటు ఇట్లా అంటే ఆయన నౌకరు చేసుకుని తిరిగి పోయి మా జీవితం అంతా తెలంగాణ కూడా తిరిగిన వాళ్ళం కదా. ఆయన నెలకు 2 లక్షలు 3 లక్షలు ఆ ప్రొఫెసర్కి ఎంత జీతం వస్తుందో అది తీసుకుంటున్నాడు. ఇప్పుడు కూడా పెన్షన్ తీసుకుంటూ తిరుగుతున్నాడు. నీకేం తెలుస్తుంది కుటుంబాలకు సంబంధించినటువంటి బాధ? నీకేం తెలుస్తుంది? నువ్వు కుటుంబాలకు చదివిస్తావు, నువ్వు కుటుంబాలకు ఆరోగ్యం ఇస్తావు, చదివించినంత చదువు అమెరికాలో కూడా పోయి నువ్వు చదువుకోవచ్చాను అంటే చాలా మంది కుటుంబాలకు ఏమైందిరా పోయి మొత్తం అమెరికాలో కూడా చదువుకుంటున్నట్టు అని చెప్పని. ఇలా 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉద్యమాలలో తిరుక్కుంటా పాపం అన్ని కోల్పోయిన వాళ్ళు కనీసం తినడానికి బువ్వలేదు. ఏదైనా పానం బాగలేకుంటే హాస్పిటల్ పోతే మందులు తీసుకునే పరిస్థితి ఉద్యమకారులు కూడా లేదు. ఉద్యమకారుల తరఫుకి వెళ్ళి మాట్లాడుతారు, ఇట్లకెళ్ళి తరఫుకి వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం డిమాండ్ చేస్తున్నారు? డిమాండ్ ఏంది? ఫస్ట్ ఇదంతా తప్పుల దొరక ఫేక్ లిస్ట్. ఇది నీకు తెలంగాణ మీద ఫేక్ ప్రేమ ఉంది. మీ దగ్గర మీరు లిస్ట్ తయారు చేసి ఇస్తారా మరి వాళ్ళకి? నా దగ్గర ఉన్న తయారు చేసి ఇస్తా భయ్. ఎందుకు ఏమబ్బా నేను ఇప్పుడు నా దగ్గర లిస్ట్ తయారు చేసి ఇచ్చుడు గురించి కాదు నేను అనేది. నేను ఆల్రెడీ ఎంతసేపు గవర్నమెంట్ నేను ఎప్పుడు కాదు కదా. నీ దగ్గర మొత్తం మెకానిజం ఉంది కదా. నువ్వు దీపి కదా, నువ్వు దీపియవు, ఓకే వదిలేసాయి. నీ దగ్గరికి వచ్చిన అర్జీలనైనా నువ్వు చూడాలి కదా. అర్జీలు మొన్న నీ దగ్గరికి వచ్చి నీకు ఇప్పుడు నువ్వు ప్రగతి భవన్ తీసేసి ఏంది అది ప్రజాభవన్ అని పెట్టినావు కదా. అందులోకి వచ్చి తీసుకొచ్చి అప్లికేషన్లు ఇచ్చారు కదా. కలెక్టర్ ఇండ్ల చుట్టూ చెప్పులు దాకా తిరుగుతారు కదా. 2-3 కుటుంబాలతో మాట్లాడుతున్నారు. సార్ ఇక మేము మాకు తిరిగి అలసిపోయినాము, మేము రామ్ సార్ వచ్చింది లేకుంటే లేదు, పూటకైతే గడుస్తున్నది, ఏదో తింటాం పోతాం, సంవత్సరానికి వానికి ఇంత అన్నం పెట్టే స్థాయిలో అయితే ఏదో కూలి పని చేసుకున్నా కానీ ఇంత వాళ్ళ బొమ్మ ముంగటి ఇంత అన్నం పెట్టి దండం పెట్టుకుంటాం సార్, పిండం పెట్టి పండుకుంటాం కానీ వద్దు సార్ ఇక మాకు మేము తిరగలేము అని చెప్పని మాట్లాడుతున్నారు. సో అందుకని ఏంటంటే ఇవన్నీ నువ్వు ప్రాపర్గా చేయాలి. నీ లోపట నేను ఫేక్ అని ఉట్టిగా, ఎందుకంటే నీ దగ్గర నిజమైన ప్రేమ ఉంటే నువ్వు నిజమైన వాళ్ళు నువ్వు అడ్డం పెట్టుకోవాలి, నిజమైన వాళ్ళతో చేయాలి. నువ్వు నీ ముఖ్యమంత్రికి తెలంగాణ మీద ఉన్నటువంటిది ఫేక్ ప్రేమ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే చంద్రబాబు దగ్గర ఉన్న కాబట్టి నీకు తెలియదు, నీకు సోయి కూడా లేదు. నువ్వు అనుకుంటున్నావు కోదండరాం పేద నీ దగ్గర ఉన్న చుట్టుపక్కల బ్యాచ్ ఉన్నది కదా, ఏబిసిడి బ్యాచ్, అలా పెద్ద ఉద్యమకారులు అనుకుంటున్నావు. వాళ్ళందరూ కేసీఆర్ ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేసిన వాళ్ళే, తెలంగాణ వచ్చే వరకు ప్రదక్షిణ చేసిన వాళ్ళే. అందులో టికెట్ రాకపోతే బయటకు వచ్చి మాట్లాడుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఏది నీ బ్యాచ్ అంతా. మరి వాళ్ళ దగ్గర ఎంత సమాచారం ఉంది నేను వాళ్ళని అనదలుచుకున్నాడు కాదు, కానీ నేను ఇవాళ లిస్టు చూసినాక నాకు బాగా మంచిగా అనిపించక మాట్లాడుతున్నాం. దీన్ని బలంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. పోస్టర్ ఏంటది? ఇది పోస్టర్. మీకు ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, పృథ్వీరాజే ఏందా ఇప్పుడు మాట్లాడుతున్న టైప్ ఏదో మాట్లాడుతుండొచ్చు. తెలంగాణలో నాకు అర్హత ఉన్నది, పృథ్వీరాజ్కి అర్హత ఉన్నది, మాట్లాడే అర్హత ఉన్నది. చూడండి ఇది నేను ఎప్పుడు పెట్టినా అంటే నేను ఈ రీసెర్చ్ చేస్తున్న క్రమంలో 69 రీసెర్చ్ చేస్తున్న క్రమంలో వాళ్ళ కుటుంబాలను చూసిన తర్వాత చాలా ఘోరం అనిపించింది, చాలా అన్యాయం అనిపించింది. వీళ్ళకి నేను ఏదో చేయాలి, నా తరఫు నుంచి ఏదో చేయాలని అప్పుడు మొత్తం రీసెర్చ్ చేసి కుటుంబాలందరినీ ఉస్మానియా యూనివర్సిటీ అప్పుడు వచ్చిన కుటుంబాలు అందులో బతికున్నటువంటి చనిపోయినటువంటి వాళ్ళ బ్రతికున్నటువంటి తల్లి తండ్రి ఆర్ భార్య ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇంటికి అప్పుడు గవర్నమెంట్ పెన్షన్ కూడా 200 రూపాయలు ఎంతో ఉండే. నేను ప్రతి ఇంటికి 1000 రూపాయలు పంపించిన వాళ్ళు చనిపోయే వరకు. ముఖ్యమంత్రి నీ జిల్లాలో ఉన్నటువంటి సర్వారెడ్డి గద్వాలకు సంబంధించినటువంటి సర్వారెడ్డి నువ్వు ఏదైనా పోయినవో లేదో, నీకు హోస్ట్ లేదు, నీకు ఉద్యమం మీద మమకారమే లేదు కనుక నీ సర్వారెడ్డి వాళ్ళ ఇంట్లో తండ్రికి కూడా 1 నెల పంపిస్తే తర్వాత వాళ్ళ కొడుకులు వచ్చి అన్నా వద్దు నువ్వు చేస్తున్నదే గొప్ప పని, కనీసం మాకు రికగ్నైజ్ చేసారు మాకు చాలు అని వాళ్ళ కొడుకులు, నాకు తెలిసి సుధాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన వచ్చి పాపం చెప్పిపోయిండు. నీకు సోయి ఉండి నీకు నిజంగా నువ్వు ఫేక్ కాదు అనుకుంటే పోయి వాళ్ళ ఇంట్లో ఒక సంవత్సరమో లేకపోతే 6 నెలల్లో వాళ్ళ ఇంట్లో ఏదైనా పని మనిషిగా ఉండి నువ్వు పని చేస్తే నీకు తెలంగాణ సోయి వస్తుంది, త్యాగం ఏందనేది. జామి ఉస్మానియా దగ్గర రైల్వే స్టేషన్ తలకబెడుతున్నప్పుడు కూర రాజన్న ఈయన ఇంకొక 2 ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు ప్రమాదవశాత్తు జామి ఉస్మానియాలో చనిపోతాడు సర్వారెడ్డి గద్వాలని. నీ జిల్లా నా జిల్లా అని పొంగనాలు కొడుతుంటావు కదా, అచ్చంపేట్ టైగర్ అని. నువ్వు టైగర్ చేసేది నీ స్లోగన్స్ ముచ్చట్లు కాదు. పోయి ఇటువంటి కుటుంబాల దగ్గర పోయి కూర్చో, వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఏంది తెలంగాణ, ఎంత స్ట్రగుల్ చేసిండ్రు, ఎంత కోల్పోయినరు వాళ్ళని నీకు అది పోయి చూస్తే నీకు ఆ సోయి ఉంటుంది, నీకు అర్థమవుతుంది. ఇది చూసిన కుటుంబాలను చూసిన తర్వాత నేను ఒక మీటింగ్ పెట్టినాం. అప్పుడు మేము ఫస్ట్ తెలంగాణ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉస్మానియాలో స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ ఎప్పుడైతే విద్యార్థి ఆర్గనైజేషన్ వద్దన్నాడో మేము డిఫర్ అయి తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అని పెట్టినాం. దాని తర్వాత నా పిహెచ్డి ఫైనల్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ విద్యార్థి యోజన సంఘటన పెట్టి దాంతో మేము ఉస్మానియాలో పెట్టినాం. చూడండి 1969 తెలంగాణ ఉద్యమ అసూలు బాసిన అమరవీరుల కుటుంబాలకు ప్రతి నెల ఉడతా భక్తిగా ఇక ఇక్కడ పబ్లిసిటీ చేసుకోవాలి, ఆ పోస్టర్ చూపిస్తున్నాం, సగౌరవంగా ఆర్థిక సహాయం అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఆనాటి తెలంగాణ ఉద్యమకారుల్లో జైలు నిర్బంధానికి గురైన ఉద్యమ వీరులకు సన్మానం చేస్తున్నాం. ఎవరితోని ఇప్పుడు నీ ఎంబడున్నటువంటి కోదండరాం ఎంబడున్నటువంటి ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు సార్
ఇవాళ ముఖ్యమంత్రి గారు కూర్చుని ఆ సారు ఇక వచ్చిండు ఆయన సభాధ్యక్షత తనదే ఉండే ప్రొఫెసర్ భీమ్ సింగ్ నేషనల్ పాంథర్స్ పార్టీ కశ్మీర్ నుంచి తీసుకొచ్చిన ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కెప్టెన్ జయనారాయణ ప్రసాద్ నిషాద్ రాజ్యసభ సభ్యుడు బోయినపల్లి హనుమంతరావు గారు తర్వాత ప్రొఫెసర్ విద్యాధర్ రెడ్డి యూనివర్సిటీ ఈ 69 మూవ్మెంట్లో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయిన వాళ్ళు ఇక చూడండి ఇక స్వాగతోపన్యాసం పృథ్వీరాజ్ ఇప్పుడు వీళ్ళంటే వాళ్ళ పార్టీలో ఉన్నారు కానీ ఇక కింద నేను ఒకటి చూపిస్తా చూడండి మీరు తెలంగాణ యువజన విద్యార్థి సంఘటన ఇప్పుడు మా ఎల్ఎన్ఆర్ అంజన్ కూడా అప్పుడు ఉండే నా ఎంబడి కానీ ఇప్పుడు లేరు వాళ్ళు వాళ్ళ అధికార పార్టీలు ఉన్నారు మేము కలవలేకపోయినా ఎందుకంటే మాకు ఇబ్బంది అయింది అప్పుడు నేను తిరిగే టైంలో మేము కలవలేకపోయినా 1969 తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు జైలుకి వెళ్ళిన ఉద్యమ వీరులకు ఇదే మా ఆహ్వానంగా స్వీకరించి సభకు రాగలరని ప్రార్థన వివరాలకు 9391375370 ఇది నా టెలిఫోన్ నెంబర్ ఉండే ఇది నేను ఎప్పుడు పెట్టినా దీని డేట్ చూపియండి ఒకసారి 7/6/2007లో మధ్యాహ్నం మధ్యాహ్నం 1:30 గంటలకు వీళ్ళందరినీ పిలిచి టాగూర్ ఆడిటోరియం చూడండి దీని అన్ని బొమ్మలన్నీ చూడు డేవిడ్ సర్వారెడ్డి ఈయననే ముఖ్యమంత్రి సోయి ఉంటే చూసుకో సర్వారెడ్డి పోయి వాళ్ళ ఇంటికి పోయి కలుపు పోయి వాళ్ళ ఇంట్లో వాచ్మెన్ గిరి చేయి నీకు తెలంగాణ సోయి వస్తుంది నీకు ఉట్టిగా నేను పాలమూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్పి నువ్వు పొంగనాలు కొట్టుడు కాదు వాళ్ళ ఇళ్ళకి పోయి నువ్వు సేవ చేయి కొద్ది రోజులు సేవ చేస్తే అప్పుడు నిన్ను కూడా నమ్ముతాడు నీకే నమ్ముతాడు ఇప్పటికి కూడా వలసలు సగం జిల్లా మొత్తం వలసలు పోతున్నాయి కదా ఉట్టిగా నువ్వు ముఖ్యమంత్రి అయితే కిరీటాలు పెరిగేది ఏమి ఉండదు ఇటువంటి అన్ని మేము చేసినాం కాబట్టి ఇలా మాకు నైతిక హక్కు ఉన్నది మాట్లాడేందుకు ఇంత రీసెర్చ్ ఇంత స్టడీ చేసి పెట్టినాం ఇన్ని ఉన్నాయి ఒక్కొక్కటి ఉన్నాయా నీ దగ్గర నీ ఇంట్లో ఉన్నాయా చంద్రబాబు ఎన్టీఆర్లు జూనియర్ ఎన్టీఆర్లు వాళ్ళ ఫోటోలు ఉంటుండొచ్చు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత మేము అడిగినాం అరే రఘువీర్రావు అసంటోళ్లకు జాదవ్ సాబ్ అసంటోళ్లకు నువ్వు అధికారిక లాంఛనాలతో నువ్వు ఎందుకు చేయలేదని చెప్పని ఈ ముఖ్యమంత్రిని గత ముఖ్యమంత్రిని అడిగినాం మేము ఉద్యమంలో భీకరంగా తిరిగినటువంటి వాళ్ళని కూడా ప్రభుత్వ లాంఛనాలతో నువ్వు ఎందుకు గౌరవిస్తలేవు అని చెప్పని కేసీఆర్ని కూడా అడిగినాం మేము మా నోట్లో ఏం మూగబోలే మేము క్వశ్చన్ చేస్తున్నాను ఉట్టిగా క్వశ్చన్ చేస్తలే మేము పరిష్కార మార్గాలు చూపిమని చెప్పి అడుగుతున్నాం ఏదో కసితోని కోపంతో కాదు మేము మాట్లాడేది దీనిలో అసత్యం ఉంటే చెప్పండి జనం యావన్ తెలంగాణ ప్రజలకు అడుగుతున్నా నేను చెప్పండి దీనిలో ఏమన్నా ఉండదు ఉంటే మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి అడగండి మీ దగ్గరకు వచ్చే లీడర్లు అనుకో అడగండి మనం కూడా ఏంటంటే సోయి లేకుండా తెలంగాణ వ్యతిరేక శక్తులకు మనం ఓట్లు వేసేపటికే ఎంత ధైర్యంగా కూడా దానం నాగేందర్ అని హైదరాబాద్లో వచ్చేవాడు తెలంగాణ ఉద్యమకారులను లట్టుబట్టి కొడతాడు అటువంటికి తీసుకొచ్చి పార్లమెంట్ టికెట్లు ఒక్కడ కాదు మొత్తం ఇటు పోయింది అటు ఇటు వచ్చింది అందరు వీళ్ళందరూ మాట్లాడదాం డిస్కస్ చేద్దాం అమరవీరుల విషయంలో ఇంకా మనం ముందు రాబోయే రోజుల్లో మంచి ప్రోగ్రామ్స్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ప్రభుత్వం రెస్పాండ్ అయ్యేంత వరకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ పృథ్వీరాజ్ గారు సో ఇది పృథ్వీరాజ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సో మీరు మీ దగ్గర లిస్ట్ లేకపోయినా లేదు మీ చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మి వాళ్ళు ఇచ్చే లిస్టులు నమ్మినా అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇట్లాంటి తెలంగాణ ఉద్యమకారులను ఇన్వైట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న సమాచారాన్ని తీసుకొని అసలైన తెలంగాణ ఉద్యమ అమరవీరులను గుర్తించి వాళ్ళకి తగిన సహాయం చేయాల్సిన అవసరం ఉన్నది అది మీ బాధ్యత చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు